ఒక వృద్ధురాలు మరణించింది. ఆమె ప్రాణాన్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు వచ్చాడు. వృద్ధురాలు యమధర్మరాజును అడిగింది, ప్రభూ, మీరు నన్ను స్వర్గానికి తీసుకెళ్తారా లేదా నరకానికి తీసుకెళ్తారా? యమధర్మరాజు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, రెండింటికీ కాదు. నీ జీవితంలో నీవు చేసిన పుణ్యకర్మలు చాలా గొప్పవి. అందుకే నిన్ను నేరుగా భగవంతుడి లోకానికి తీసుకెళ్తున్నాను. ఇది విన్న వృద్ధురాలు చాలా ఆనందించింది. కాని కొద్దిసేపటి తర్వాత ఆమె మెల్లగా ఇలా చెప్పింది, ప్రభూ, మీకొక చిన్న కోరిక చెప్పవచ్చా? యమధర్మరాజు, చెప్పు తల్లీ అన్నాడు. వృద్ధురాలు చెప్పింది, భూమ్మీదున్నప్పుడు నేను స్వర్గం నరకం గురించి చాలా విన్నాను. ఒక్కసారి వాటిని చూసి రావాలనుకుంటున్నాను. యమధర్మరాజు నవ్వుతూ అన్నాడు, నీ కోరిక న్యాయమే. నీ కర్మలు మంచివి కాబట్టి నీ కోరికను తీరుస్తాను. స్వర్గం నరకం మీదుగా భగవంతుడి లోకానికి వెళ్ళుదాం. నరకం. వారిద్దరూ ప్రయాణం ప్రారంభించారు. మొదటగా నరకమొచ్చింది. అక్కడ అడుగుపెట్టగానే వృద్ధురాలికి భయంకరమైన ఏడుపుల శబ్దాలు వినిపించాయి. అక్కడున్నవారంతా చాలా క్షీణంగా, బలహీనంగా కనిపించారు. వృద్ధురాలు ఒక వ్యక్తిని అడిగింది, మీ అందరూ ఇంత దయనీయ స్థితిలో ఎందుకున్నారు? ఆ వ్యక్తి బాధగా అన్నాడు, మేము చనిపోయి ఇక్కడికి వచ్చినప్పట్నుంచి ఒక్కరోజు కూడా ఆహారం తినలేదు. ఆకలితో మా ఆత్మలే బాధపడుతున్నాయి. అప్పుడు వృద్ధురాలి చూపు ఒక భారీ పాత్రమీద పడింది. ఆ పాత్ర మనిషి ఎత్తుకు దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉంది. దానిపై ఒక పెద్ద చెంచా వేలాడుతూ ఉంది. ఆ పాత్రనుంచి అద్భుతమైన వాసన వస్తోంది. వృద్ధురాలు ఆశ్చర్యంగా అడిగింది, ఈ పాత్రలో ఏముంది? ఆ వ్యక్తి నిరాశగా చెప్పాడు, ఈ పాత్రలో ఎప్పుడూ రుచికరమైన పాయసం నిండిపోయి ఉంటుంది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది, పాయసం ఉంటే మీరు తిని తృప్తి చెందవచ్చు కదా? అయితే ఎందుకు ఆకలితో ఉన్నారు? ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు, మేము ఎలా తింటాము తల్లీ? ఈ పాత్ర చాలా ఎత్తులో ఉంది. మా ఎవరికీ దాకా చేరడం కుదరదు. వృద్ధురాలి హృదయం కరిగిపోయింది. ఆమె అనుకుంది, అయ్యో, ఎంత దురదృష్టం! పాయసం దగ్గరే ఉన్నా తినలేక ఆకలితో బాధపడుతున్నారు. బహుశా దేవుడు వీళ్లను ఇలా శిక్షించి ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, బస్తావా తల్లీ, మనకు ఆలస్యమవుతోంది. స్వర్గం. కొంత దూరం నడిచాక వారు స్వర్గానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే వృద్ధురాలికి నవ్వుల శబ్దాలు, ఆనందపు గోలా వినిపించాయి. అక్కడున్నవారంతా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా కనిపించారు. ఇది చూసి వృద్ధురాలు కూడా ఎంతో ఆనందించింది. కాని అక్కడ కూడా ఆమె చూపు అదే 300 అడుగుల ఎత్తైన పాత్రమీద పడింది. పాత్ర, చెంచా అన్నీ నరకంలో ఉన్నట్టే ఉన్నాయి. వృద్ధురాలు ఆశ్చర్యంగా అడిగింది, ఈ పాత్రలో ఏముంది? స్వర్గంలో ఉన్నవారు చిరునవ్వుతో చెప్పారు, ఇందులో రుచికరమైన పాయసముంది. వృద్ధురాలు మరింత ఆశ్చర్యపోయింది. ఆమె చెప్పింది, ఈ పాత్ర చాలా ఎత్తులో ఉంది కదా? మీరు కూడా దానిదాకా చేరలేరు కదా? అయితే మీరు తినకుండా ఎలా ఇంత ఆనందంగా ఉన్నారు? వాళ్లు నవ్వుతూ అన్నారు, మేము అందరం ఈ పాత్రలోని పాయసం తిని తృప్తిగా ఉంటాము. వృద్ధురాలు ఆశ్చర్యంతో అడిగింది, అది ఎలా సాధ్యం? వాళ్లు చెప్పారు, ఈ పాత్ర ఎత్తులో ఉంది నిజమే, కాని ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. దేవుడు ఈ చెట్లు, నదులు, వృక్షాలు మన ప్రయోజనం కోసమే సృష్టించాడు. మేము చెట్ల కట్టెలతో ఒక పెద్ద నిచ్చెన తయారు చేసుకున్నాం. ఆ మెట్ల సహాయంతో పాత్రదాకా చేరి పాయసం తీసుకుని అందరం కలిసి ఆనందంగా తింటాము. వృద్ధురాలు యమధర్మరాజు వైపు చూసింది. యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు, తల్లీ, స్వర్గం నరకం అన్నవి మనుషుల చేతుల్లోనే ఉంటాయి. వారు కోరుకుంటే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకోవచ్చు, లేదా స్వర్గాన్ని కూడా నరకంగా మార్చుకోవచ్చు. దేవుడు అందరికీ ఒకే పరిస్థితులనిచ్చాడు. తన పిల్లలందరూ అతనికి సమానమే. నరకంలో కూడా చెట్లు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. కాని అక్కడివారు సోమరులు. వాళ్లకు కష్టపడాలని లేదు.
చేతికి వెంటనే పాయసం రావాలి అనుకుంటారు. అందుకే వారు ఆకలితో బాధపడుతున్నారు. ఇది దేవుడు సృష్టించిన లోకనియమం. కష్టపడేవారికే తీపి ఫలం దక్కుతుంది. Moonlight fairy tales, Moonlight fairy tales studio, magical bedtime stories for peaceful nights.